హాయ్ గైస్, కల్కి మూవీ సెకండ్ ట్రైలర్ వచ్చింది మామ. చూసిన అంటే ఎప్పుడో వచ్చింది, నేను ఇందా చూసిన. ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల. అండ్ ఇంకా ఏంటంటే నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు రివ్యూ కూడా ఇచ్చిన దానికి. అది చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ మోర్ ఓవర్గా ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ నేను చూసిన. ఆ ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ అది ఎలా ఉంది, మూవీ ఎనాలిసిస్ ఎలా ఉంది అనేది చెప్తా నేను. నాకు పురాణాలు అది ఎలా కనెక్షన్, శ్రీరాముడు శ్రీకృష్ణుడు ధర్మరాజు ధృతరాష్ట్రుడు అన్నీ నాకు తెలియదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎట్లా అశ్వత్థామ ఆ కనెక్షన్ ఎట్లుందో నాకు తెలియదు. కాకపోతే నేను ఓవరాల్గా ఏంటంటే నేను ట్రైలర్ చూసినా నాకేమనిపించింది, మూవీ ఎలా ఉంటుంది ఉండబోతుంది అసలు ఏంది నాకేం అర్థమైందో చెప్పడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. నాకు పురాణాల గురించి తెలియదు. వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తలేరు, నో ప్రాబ్లం, మీరు చూసేదాకా నేను చేస్తూనే ఉంటా. అండ్ ఇంకా ఏంటంటే ఎండ్ దాకా చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రైలర్ ఎలా అనిపించిందంటే ఓకే బాగానే ఉంది, ట్రైలర్ బాగానే ఉంది. మొన్న వచ్చిన సాంగ్ కూడా బాగానే ఉంది. కానీ ఏమైందిరా అంటే ఎక్కడ కొడుతుందంటే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ టైటిల్ కల్కి, కానీ హీరో మాత్రం భైరవ. కల్కికి హీరోకి సంబంధం లేదన్నట్టుగా ఫస్ట్ 2 ట్రైలర్లు మనకు కనిపించింది. అది చాలామంది చూసిర్రు. కానీ భైరవ ఎవరు, అసలు కనెక్షన్ ఏంది, ఆయన ఎందుకు వచ్చిండు. అండ్ మోర్ ఓవర్గా ఏంటంటే దీపిక పడుకునే ఆమె సుమతి అనే క్యారెక్టర్ అంట. ఆమె క్యారెక్టర్ దేవుడికి జన్మనిస్తుంది. దేవుడికి జన్మనిచ్చినప్పుడు మనకు ఆమె కట్టు నుంచి దేవుడు వస్తే అది కల్కి అయితే మన ఈ ప్రభాస్ ఎవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అనిపించింది. అండ్ మోరోవర్ ఏంటంటే సుమతి అనే క్యారెక్టర్ని టేక్ కేర్ లాగా అంటే చూడడానికి అశ్వత్థామ ఉంటాడు. అశ్వత్థామకి హీరోకి క్లాష్ ఆ ఫైటింగ్. అప్పుడు మనకు కమల్ హాసన్ గారు ఎందుకు వచ్చారు అనేదే మూవీ ఉండబోతుందో. లేకపోతే నాకు తెలిసి అంటే నాకు ఓవరాల్గా తెలిసి నేను చెప్తున్నా, మొత్తం నాకే తెలియదు, నాకు అసలు ఏం తెలియదు. మీకేందంటే మీకు 100 తెలిస్తే నాకు ఒకటే తెలుస్తుంది, అదంతే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కమల్ హాసన్ గారు ఉన్నారు. కమల్ హాసన్ గారు హీరోకు ఉండే అవకాశాన్ని చూసుకొని హీరోయిన్ దగ్గర అంటే ఆ కడుపులో ఉండే బిడ్డ కోసం అని హీరోని పంపిస్తాడేమో, అప్పుడు అశ్వత్థామ వచ్చి కాపాడుతాడని నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీపిక పడుకునేని కాపాడడానికి మన అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ ఉంటారు. అశ్వత్థామకి హీరో భైరవకి కనెక్షన్ క్లాష్ జరుగుతుంది. అది ఎందుకు, హీరో భైరవ అనే క్యారెక్టర్ ఆయనకు డబ్బులు కావాలి. ఆయన ఏంటంటే కాంప్లెక్స్ అనే సిటీకి వెళ్ళాలి. ఆ సిటీకి వెళ్ళడానికి ఆయన డబ్బులు కావాలంటే విలన్ ఇచ్చి అశ్వత్థామ మీద పంపిస్తారా, లేకపోతే ఆయన మనీ కోసమే అక్కడికి వెళ్తారా అనేది రిమైనింగ్ స్టోరీ లాగా ఉంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు బుజ్జి అండ్ భైరవ మీరు చూసిరు కదా, చాలామంది చూసే ఉంటారు. ఒక కామెడీ వేలో హీరో క్యారెక్టర్ చేసి మనకు ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అది రిలీజ్ చేసినట్టుంది. అండ్ మీరు ట్రైలర్ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అదే అనిపిస్తుంది, ఒక కామెడీ టైప్లో అండ్ ఒక సింపుల్ థింగ్ లాగా ఉండే హీరో క్యారెక్టరైజేషన్ లాగా అట్లా పెట్టడానికి ట్రై చేసారు వాళ్ళు. అండ్ అదే కనిపించింది నాకు తెలిసి, నేను ఎనాలిజేషన్ చేసింది. అండ్ మీరు ఇంకా ట్రైలర్ గట్టిగా అబ్జర్వ్ చేస్తే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఆ ఒక విలన్ రోల్ క్యారెక్టర్ మీకు బాగా రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే అదే అర్థమవుతుంది. కానీ అది ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు ఉండబోతుంది అనేది సర్ప్రైజ్ అనమాట. అది థియేటర్లోనే చూడాలి. నేను దానికోసమైతే ఈగర్లీ వెయిటింగ్. నాకు కొన్ని మైనస్ పాయింట్స్ అనేది అనిపించింది ఎక్కడ అంటే, మీరు ఒక్కసారి విఎఫ్ఎక్స్ చాలా గట్టిగా చేసిన అనిపించవచ్చు, కానీ కొన్ని క్లోజప్ షాట్స్ ఉంటే ఓకే. కానీ లాంగ్ బ్యాక్ షాట్స్, వైట్ షాట్స్ మీరు అబ్జర్వ్ చేయండి చాలా మటుకు మీకు అక్కడ విఎఫ్ఎక్స్ అది వాడిలో లైటింగ్స్ కొంచెం కనిపిస్తుంది అని క్లియర్గా మీకు అనిపిస్తుంటుంది. అండ్ ఇంకా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టోరీ అరౌండింగ్స్ అంతా బిల్డింగ్ అనేది చేసుకున్నారు కదా, ఆ స్టోరీ ఏంటంటే ఎక్కడో అంటే వేరే సిటీలో ఎక్కడో ఉన్నట్టు మీకు అనిపిస్తుంటుంది. కానీ ప్రజెంట్ ఏంటంటే ఇదంతా ఒక సిటీలో బిల్డ్ అవుతున్నట్టు మీకు ఎక్స్టాబ్లిష్ చేయాలంటే దానికి చాలా కన్విక్షన్ కావాలి. అండ్ అది విఎఫ్ఎక్స్ వైజ్ ఎంతవరకు ట్రై చేస్తారనేది చూడాలి. నాకు తెలిసి అది నాగశ్విన్ గారి మీద ఉంది నమ్మకం, అది ఎంతవరకు ఉంటుందో చూడాలి. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మూవీకి వాళ్ళు ప్రమోషన్ చేస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టార్ హీరోని బేస్ చేసుకుని మూవీ తీస్తున్నప్పుడు 100 కోట్లలో ఖర్చు అవుతుంది. అట్లాంటప్పుడు ఏంటంటే స్టార్ కాస్ట్ అందరినీ తీసుకొని వేరే వేరే సిటీకి తిరుగుకుంటూ వాళ్ళు ప్రమోషన్ చేయాలంటే ప్రమోషన్స్కి కూడా బాగానే ఖర్చు అవుతుంది. దాదాపు పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ ఫుడ్ ట్రావెలింగ్ అంతా పెట్టుకొని చూడాలి. కాబట్టి ఎంత కాదనుకున్నా మీకు ప్రమోషన్సే ఒక 25 crores ఈజీగా అవుతుంది. అట్లాంటప్పుడు మూవీకి అంత బడ్జెట్ పెట్టి చేసినప్పుడు స్టార్ కాస్ట్ పెట్టినప్పుడు జనాల్లో ఇంకా రీచ్ ఉంటుంది కదా, ప్రమోషన్స్ చేయడం ఎందుకని వాళ్ళు అనుకున్నారేమో. ఇదైతే మంచి డెసిషనే. అంత పెద్ద స్టార్ కాస్ట్ అంత పెద్ద హీరోని పెట్టుకొని కూడా మళ్ళీ వేరే స్టైప్లో తిరగడం ఎందుకనేది ఆలోచించుంటారు. ఒక స్టార్ కాస్ట్ స్టార్ హీరోని పెట్టి చేస్తున్నప్పుడు జనాల్లో ఏంటంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఆ రీచ్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే ప్రమోషన్ చేసినా చేయకపోయినా తెలుస్తుంది. ప్రభాస్ గారి మూవీ వస్తుందంటే మ్యాక్సిమం అందరికి తెలుస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళు ప్రమోషన్ చేయకపోవడం రీజన్ ఏంటంటే మనీ కూడా రీజన్ నాకు తెలిసింది. ఎందుకంటే ఇట్లా తగ్గించుకుంటూ వస్తే నెక్స్ట్ మూవీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్లో మ్యాక్సిమం మూవీస్కి ఏంటంటే ప్రమోషన్స్ పెద్దగా చేయరు.
అదే ఫాలో అవుతుంటే నాకు అనిపిస్తుంది. అండ్ లాస్ట్‌లో వచ్చేసరికి ట్రైలర్ బాగుంది, స్టోరీ బాగానే ఉంది, డైరెక్టర్ మీద నమ్మకం ఉంది, హీరో మీద నమ్మకం ఉంది, బట్టిన డబ్బులు పెట్టిర్రు, వీఎఫ్ఎక్స్ బాగుంది, అంతా ఓకే. నాకెక్కడ కొడుతుందంటే ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనం ఆడియన్స్ ఎట్లుంటారంటే డబల్ మసాలా పెట్టిన బిర్యానీ పెడితే దబ దబా తింటారు. ప్లెయిన్ రైస్ పెడితే స్లోగా తింటారు. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మాస్ మసాలా మూవీస్ అంటే ఎంతగానో ఎగబడి చూస్తారో, ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఓన్లీ ఫోకస్ ఆన్ స్టోరీ మీద చేసేది సైఫై మూవీస్ మీద మనకు తెలుగులో రీచ్ తక్కువ అండ్ చాలామంది చూడరు. కానీ దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేదే నాకు డౌట్ కొడుతుంది. ఈ మూవీ 2 పార్ట్స్‌గా రిలీజ్ చేస్తున్నారు కదా! ఫస్ట్ పార్ట్ అంతా కలిపి స్టోరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అండ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకుంటే మోర్ ఓవర్‌గా జనాలకి ఎక్కదు. ఇంత పెద్ద మూవీ ఉన్నప్పుడు ఏందంటే ఫస్ట్ మెయిన్ స్టోరీ అంతా తీసుకురావాల్సిందే ఫస్ట్ పార్ట్‌లో. ఎందుకంటే జనాలు ఆడియన్స్ అనేది థియేటర్‌కి రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మోర్ ఓవర్‌గా ఫస్ట్ ఏందంటే 100% మనకు ఫస్ట్ పార్ట్‌లోనే ఇచ్చేయాలి. మనం ఏందంటే ఫస్ట్ పార్ట్‌లో ఏదో అట్లా సినాప్సిస్ ఇచ్చుకుంటా సెకండ్ పార్ట్‌లో మొత్తం చూపిస్తా అంటే అది అవ్వదన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి జానర్ ఆఫ్ మూవీస్ మన తెలుగులో చాలా తక్కువ. మనం ఏందంటే ఇక మనకు హైప్ ఇస్తే చెలరేగిపోతాం. లేదంటే భూమట్టానికి తొక్కేస్తామనమాట. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ హాలీవుడ్ సినిమాని ఇక్కడ తీసుకొచ్చిర్రు అంటారు కదా! అంత గనక హైప్ పెట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట. ఈ హైప్ అంతా నాకు ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర కనిపిస్తలేదు. ఫ్యాన్స్ దగ్గర ఫుల్ కనిపిస్తుంది. అండ్ రియాక్షన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే అది ఒక్కటి నాకు కొడుతున్నట్టు అనిపిస్తుంది. అదొకటి కొంచెం చూసుకుంటే బెటర్. అండ్ ఇంకా ఏందంటే అండ్ ఇది వీడియో ఇంకేం లేదు చెప్పడానికి. కన్సిస్టెన్సీగా వీడియో చేస్తున్నా. చూడండి. సపోర్ట్ చేయండి. అండ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను నేను 1.5 ఇయర్ నుంచి యూట్యూబ్ చేస్తున్నా. అయినా కానీ మీకు అందరికి నోటబుల్ కాలేదు, రిజిస్టర్ అవ్వలేదు, కాలేదు పోనీ అంతా తొక్క తోటకూర వదిలేయండి. పాస్ట్ అంతా ప్రజెంట్ కంటిన్యూస్గా వీడియోస్ చేస్తున్నా చూడండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేయడానికి చూస్తా. మీరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.